హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖులందరినీ కూడా భయాందోళనకి గురి చేసిన రేవ్ పార్టీ. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, ఇది ఎక్కడ నిర్వహిస్తారు, ఎవరికి తెలియకుండా ఎలా ప్లాన్ చేస్తారు? అయితే రీసెంట్గా మనం చూసాం, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సీనియర్ నటి హేమ కర్ణాటకలో ఆమె దొరికిపోవడం, ఆమె తీసుకున్న డ్రగ్స్ కూడా ఒక టెస్ట్లో పాజిటివ్ రావడం, ఇవన్నీ కూడా మనం ఒక 2 రోజుల నుంచి చూడడం జరుగుతుంది. సో ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి ఒక నటి ఉన్నారు, స్వాతి నాయుడు. ఆమెను అడిగే ప్రయత్నించేద్దాం. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. అయితే మీరు తరచుగా ఎక్కువగా పార్టీస్కి వెళ్తూ ఉంటారు, అలాగే పబ్స్కి కూడా వెళ్తూ ఉంటారు, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో మేడం, అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? ఈ రేవ్ పార్టీలో ఎవరెవరు ఉంటారు? ఎక్కువగా సినిమా వాళ్ళే ఎందుకు వస్తారు ఈ రేవ్ పార్టీకి? ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అండి, నాకు తెలిసింది ఏంటంటే లైక్ పబ్కి వెళ్ళడం, అట్లనే పబ్స్లో ఎట్లా అంటే మనకి లేడీస్ నైట్స్ అట్లా ఉంటాయి. సో అక్కడ మాకు ఫ్రీ డ్రింక్స్ ఇస్తారు. అంతే తప్పించి అంతకుమించి రేవ్ పార్టీస్ కానీ, సో అవుట్ సైడ్ వెళ్ళి పార్టీస్ చేసుకోవడం, సో అలాంటి వాటికి అంటే అలాంటివైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ అలాంటి వాటికి చాలా దూరం. అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆ మధ్య కాలంలో ఒక సీరియల్ యాక్టర్స్ వాళ్ళు కొంతమంది జనరల్గా ఇలా పార్టీ జరుగుతుందని చెప్పినప్పుడు జస్ట్ మేము కూడా వెళ్ళాము. అంటే అక్కడ జస్ట్ నార్మల్ డ్రింక్ చేయడం అంతవరకే ఉండే. ఇక తర్వాత నుంచి ఇంకా అంటే నేను సాధారణంగానే అందరికి కొద్దిగా దూరంగా ఉంటాను. సో అంతే తప్పించి ఇంకా అంతకుమించి ఇంత రేవ్ పార్టీస్ కాకపోతే ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువ వినడం ఏంటంటే, ఇంతకు ముందు కూడా అంటే లైక్ మెయిన్గా మూవీ వాళ్ళకి ఈ డ్రగ్స్కి ఎక్కువ రిలేటెడ్ ఉండడం కానీ, ఇట్లా రేవ్ పార్టీస్ చేయడము, ఇట్లా దానిలో ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి సో ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. సో అదే అవి చూసినప్పుడు జనరల్గా అంటే మేము పబ్కి వెళ్తాం, మాకేమనిపిస్తుంది అంటే మామూలుగా ఎప్పుడైతే మనిషి జనరల్గా ఆల్కహాల్ తీసుకునేది దేనికంటే మనకి కొద్దిగా నిషా రావాలి. అండ్ మనం పబ్లో అందరు ఉంటారు కదా, సరదాగా మనం ఎంజాయ్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా వీ ఫీల్ షై. అదే కొద్దిగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా మనకి కొద్దిగా జోష్ వస్తుంది, వీ కెన్ డాన్స్ అండ్ ఎంజాయ్ అంతే. కానీ ఇదే ఆల్కహాల్ అనేది కొద్దిగా ఓవర్ అయితే కనుక అప్పుడే నైట్ వామిటింగ్స్ అవ్వడము, నెక్స్ట్ డే అంతా చాలా నీరసం ఉండడం, ఇంకా 2 days కూడా టైం పడుతుంది మనిషి కోలుకోవడానికి, ఓన్లీ ఫర్ ఆల్కహాల్. ఇంకా అసలు డ్రగ్స్ అంటే నాకు అదే అర్థం కాదు, అందరూ ఎందుకు అటువైపు మొగ్గు చూపుతారు? బికాజ్ ఎందుకంటే ఆల్కహాల్ ఇచ్చే కిక్తోనే మన బాడీకి చాలా నష్టం జరుగుతుంది, మనకి చాలా సఫర్ అవుతాం 2 days అనమాట. అట్లాంటిది ఇంకా ఎందుకు ఈ డ్రగ్స్ అనేది? ఇంకా ఎందుకంటే నేను సమరం సార్ తోటి కూడా వర్క్ చేసినప్పుడు కూడా డాక్టర్ గారు ఎక్కువ నాతో డిస్కస్ చేసేవాళ్ళు ఈ మ్యాటర్స్ కూడా. అంటే డ్రగ్స్ వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎంత దారుణమైన చావులు వస్తాయి. అట్లనే ఒకసారి మనిషి డ్రగ్స్కి అడిక్ట్ అయిన తర్వాత తను దాని నుంచి బయటికి రాలేక, నిజంగా ఏ మనిషికైనా ఏదైనా అలవాటు అవ్వకుండా ఉన్నంత వరకు ఓకే, కానీ ఏదైనా అలవాటు అయ్యిందంటే దాని నుంచి బయటికి రావాలంటే అది చాలా కష్టమైన పని. రైట్. అయితే ఇందులో ఈ రేవ్ పార్టీలో ముఖ్యంగా తెలుగు నటి ఆమె అడ్డంగా దొరికేశారని చెప్పేస్తూ కూడా మనకి అర్థమైంది. ఎందుకంటే ఎప్పుడైతే రేవ్ పార్టీ గురించి బయటకు వచ్చిందో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది, అక్కడ లేనేనని చెప్పేసి. సో చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు. సో అంటే దాని గురించి ఏం చెప్తారు? నేను కూడా యాక్చువల్లీ న్యూస్ ఛానల్స్లో వాటిలో చూసానండి. ఎప్పుడైతే హేమ గారు తను మాట్లాడేటప్పుడు ఆ వీడియో చూసినప్పుడే నాకు అనిపించింది, అంటే లైక్ ఎవరైనా మనిషి ఒక అబద్ధం చెప్తున్నప్పుడు మనకి కొంతగా అర్థమవుతుంది, అంటే వీళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారని. సో ఆవిడ మాట్లాడేటప్పుడే అర్థమైంది ఈవిడ అబద్ధం చెప్తుంది అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కుకింగ్ వీడియో అనేది అది అప్పుడుది కాదు, కానీ అది అప్పుడు చేశాను అని అబద్ధం కూడా చెప్పారు. అండ్ తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా నేను న్యూస్లో చూసాను ఆఫ్టర్నూన్ టైం కూడా. సో అదంతా అబద్ధం, తను కూడా ఉన్నారు చేశారు అని చెప్పేసి. అలానే ఇంకా కొంతమంది కళ్యాణి గారు కూడా మాట్లాడడం జరిగింది కదా, నేను ఆ వీడియోస్ కూడా కొన్ని చూసాను. కళ్యాణి గారు మాట్లాడారు, ఒక బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన తమన్నా సింహాద్రి ఆమె కూడా మాట్లాడారు. యా అవునండి. ఏంటంటే అంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? మీడియా వాళ్ళనా, లేకపోతే వాళ్ళే మోసం చేసుకుంటున్నారా? ఈ రోజులో టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది, ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ అని ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇంకా ఎంత అబద్ధాలు చెప్పి బుకాయిచ్చి ఇంకా ఎంత దాయాలనుకున్నా అది దాగదు కదా. ఈవెన్ ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్లో కూడా తెలిసింది. సో అదే 100 మెంబర్స్లో ఆల్మోస్ట్ 86 అట్లా చాలా మంది తీసుకున్నారు అని చెప్పేసి. ఇంకా కొంతమంది చెప్తున్నారు మేము బర్త్డే పార్టీకి వెళ్ళాం కానీ మా
మాకు అక్కడ ఏం తెలీదు అంటే మరి అంత తెలియకుండా ఎలా ఉంటారండి, అన్నీ తెలిసే ఉంటాయి కదా. కాకపోతే దొరికేసరికి తెలిసేసరికి ఏంటంటే అట్లా ఏదో ఇంకా కప్పిపుచ్చి అలా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఓకే, రైట్. సో ఇప్పటి వరకు కూడా మనకి హేమ గారు మాత్రమే తెలుసు, ఇంకా తెలుగు నటీనటులు ఉన్నారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా త్వరలోనే బయటకు వస్తున్నారు. అయితే హేమ గారితో పాటు జానీ మాస్టర్ది అలాగే శ్రీకాంత్ గారిది వీళ్ళ నేమ్స్ కూడా వచ్చాయి. కానీ వీళ్ళు కూడా హేమ గారిలోనే ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ వీళ్ళు అక్కడ ఉన్నట్టు ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి సమాచారం లేదు. అవునండి, అవును. నేను కూడా చూసాను. అదే శ్రీకాంత్ గారు అంటున్నారు, అదే రీసెంట్లీ విడాకులు అయినట్టు చెప్పారు, మళ్ళీ ఇలా చెప్పారు, అంత పార్టీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంతకుముందు అంటే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇట్లానే 31st నైట్ రోజు మేము అంటే ఇట్స్ లైక్ అ పబ్ అనమాట. పబ్కి వెళ్ళినప్పుడు సో అక్కడ నేను హేమ గారిని చూసాను అనమాట. అంటే తను కూడా 31st నైట్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. సో అప్పుడు కూడా నేను చూసాను. అలానే ఒకప్పుడు అమీర్పేటలో మాకు ఒక బట్టల షాప్ ఉండేది, ఇప్పుడు తీసేసాము. సో అప్పుడు కూడా హేమ గారు అక్కడ ఎక్కువ మామూలుగా ఫ్రూట్స్ అవి కొనడానికి అట్లా వచ్చేవాళ్ళు. సో అలా తెలుసా అనమాట. అంటే కొందరికి పబ్ కల్చర్ అది ఎంజాయ్ చేయాలని ఉంటుంది, ఈవెన్ మీ దాంట్లో తప్పేం లేదు. కానీ మరీ హద్దుకి మంచి ఏదైతే వద్దు అన్నదానికి అంటే లైక్ డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దట్స్ నాట్ గుడ్ అనమాట. కొంతమంది ఎట్లా అంటూ ఉంటారంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మధ్యలో ఎందుకు వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు అంటే కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. ఏదో వాళ్ళ ఇష్టం ఉంది, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు కదా, మధ్యలో ఎందుకు అందరూ ఇట్లా అడ్డుపడతారు, ఇలా మాట్లాడతారు అని కొంతమంది కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, రైట్. అయితే మీరు పబ్కి వెళ్తారు హైదరాబాద్లో, పబ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మీ కళ్ళ ముందు ఎవరైనా డ్రగ్స్ తీసుకోవడం, ఇంజెక్షన్స్ చేసుకోవడం అలా? అంటే అండి యాక్చువల్లీ మేము పబ్స్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అంటే పబ్స్లో కూడా ఇట్లాంటి న్యూస్లు నేను చాలా చూశాను. కానీ మేము రెగ్యులర్గా వెళ్ళే పబ్స్లో అయితే నాకు తెలిసి 100% అట్లాంటిది ఏది నా కళ్ళకైతే కనిపించలేదు. జనరల్గా లేడీస్కి డ్రింక్స్ ఇస్తారు అట్లా. అంటే వీ కెన్ ఫీల్ స్మెల్ చూసినప్పుడు కొంతమంది అదేమంటారు, అది సిగరెట్ కాదు, బట్ ఇట్స్ అదర్ కైండ్ ఆఫ్ ఇంకేదో పెడతారు కదా సిగరెట్లో, అట్లా పెట్టి తాగడము, అది స్మెల్ బట్టి ఓహో అదే ఏమంటారు గంజాయి తాగుతున్నారంటారా, అట్లా సమ్ టైమ్స్ కొన్ని దగ్గర అనిపిస్తూ ఉంటుంది. అండ్ డ్రగ్స్ అంటే మామూలుగా నాతో ఇంతకుముందు ఎవరో చెప్పారు, అంటే గోవాలో కొద్దిగా అట్లా దొరుకుతూ ఉంటాయి. గోవా వెళ్ళినప్పుడు కొంతమంది యువత ఏంటంటే అట్లాగా శాండ్ పెప్పర్ అని చెప్పేసి ఒక చిన్న పేపర్ ముక్క లాంటిది తీసుకుని నాలుక మీద పెట్టుకుని దే విల్ ఎంజాయ్. తర్వాత అది ఏదో ఒక రాయి లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని అట్లా మెత్తగా చేసి దాన్ని ఫుల్ వాటర్ బాటిల్లో కలుపుకొని తాగారు అలా. అంటే నాకు కొంతమంది చెప్పారనమాట, ఇట్లా మేము కొంతమంది గోవా వెళ్ళారు, అక్కడ వాళ్ళకి కొద్దిగా డ్రగ్స్ అంటే ఇప్పుడు కాదు సో లాంగ్ బ్యాక్ అట్లా తీసుకున్నారు అట్లా అని వేరే ఫ్రెండ్ సర్కిల్ త్రూ నేను విన్నాను తప్పించి అంటే ఇంకా కొంతమంది గంజాయి తాగడం అలా కొద్దిగా ఉంది. అంతకు మించి అంత ఎక్కువ డ్రగ్స్ గురించి అంత కొన్ని పబ్స్లో జరిగినాయి, అవి తెలిసినాయి కదా బయటకి. కొన్ని పబ్స్ మీద కొన్ని జరిగాయి. ఈవెన్ నేను నిన్న కూడా విజయవాడలో 10 డౌనింగ్ స్ట్రీట్ అని పబ్లో లేడీస్ నైట్ ఉంది, వి గో ఆన్ వి ఎంజాయ్ దేర్ కమ్ అంతే తప్ప డ్రగ్స్ అంత ఎక్కువ అంటే అంత దాకా మేము ఎప్పుడు అలాంటి వాటి జోలికి మేము ఎప్పుడు పోలేదన్నమాట. రైట్. అంటే మన హైదరాబాద్లో ఎప్పుడైనా రేవ్ పార్టీలు అలాంటివి జరిగే అవకాశం ఉందా మేడం? మీకు ఎప్పుడైనా తెలుసా? మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? అంటే నేను చెప్తున్నాను కదండి, సో లాంగ్ బ్యాక్ ఒకళ్ళు నాకు చెప్పారనమాట ఇలా అన్నప్పుడు. జస్ట్ ఆ రోజు మేము వెళ్ళాము, జస్ట్ అక్కడ బర్త్డే అలా జరుగుతూ ఉన్నాయి, అంటే ఇప్పుడు కాదు సో లాంగ్ బ్యాక్. సో మామూలుగా చూసాం అనమాట. అంటే జనరల్ పార్టీని దాన్ని రేవ్ పార్టీ అని కూడా అనకపోవచ్చు. అంటే మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు మామూలుగా అక్కడ ఇలా పార్టీస్ అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఇప్పుడు పబ్ అంటే చూడండి లైక్ ఒక సెక్యూర్నెస్ ఉంటుంది, అంటే అక్కడ బౌన్సర్స్ ఉంటారు. ఈ పబ్కి రేవ్ పార్టీకి ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే రేవ్ పార్టీలో ఏం జరుగుతాయి, పబ్బులో జరిగే అందరికీ తెలుసు, సాధారణంగా డ్రింక్ చేయడానికి వెళ్తారు, మ్యూజిక్స్ ప్లే చేస్తే డాన్స్ వేసుకుని వస్తారు. అంటే ఈ రేవ్ పార్టీలో ఏంటి స్పెషల్ ఏంటి? అంటే ఎంట్రన్స్ ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంటుందంట కదా.
ఆహా! ఓకే. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకంత ఐడియా లేదు. సో, నాకు తెలిసి ఏంటంటే పబ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ సెక్యూర్ ప్లేస్. ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ మనకి పోలీస్ పర్మిషన్ కూడా ఉండివి నడుపుతారు కదా! అంటే అక్కడ కూడా కొన్ని సీక్రెట్‌గా చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మనకి 100% ఒక గర్ల్ పబ్‌కి వెళ్ళిందంటే కొద్దిగా ప్రొటెక్షన్‌గా అనిపిస్తది. ఎందుకంటే బౌన్సర్స్ ఉంటారు. అండ్ మనకి అక్కడ కొద్దిగా అంటే ఒక అన్‌నోన్ పర్సన్స్‌తో కలిసి మనం కూడా ఒక పార్టీ చేసుకున్నట్టు ఉంటది. బట్ రేవ్ పార్టీస్ అంటే ఇలాగే అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ డ్రగ్స్ అని మనం చెప్పలేము. ఇంకా గర్ల్స్, బాయ్స్ విచ్చలవిడిగా ఏదైనా చేసుకోవడం అలా కూడా ఏదైనా ఉండుండొచ్చని నా ఉద్దేశం. అయితే అంటే అంటే ఒక ఫ్రీడమ్‌గా. నేను విన్నాను మేడం, రేవ్ పార్టీలో ఆడవాళ్ళకి దుస్తులుండవు, మగవాళ్ళకి కూడా దుస్తులుండవు. అసలు ఎవరితో ఉన్నారో కూడా మర్చిపోతారు అన్నట్టు నేను విన్నాను. ఒక చిన్న విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మనిషి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటేనే ఈవెన్ మీ ఆల్సో నెక్స్ట్ డే మనం లేచిన తర్వాత మనకి కొన్ని గుర్తుండవు. అంటే నిన్న ఏం జరిగింది ఇక్కడ వరకు గుర్తుంది, ఆ తర్వాత ఏమైంది సరిగ్గా గుర్తులేదే, అయ్యా మంది ఎక్కువైంది కదా గుర్తులేదు, తర్వాత నెక్స్ట్ డే పబ్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు చెప్పడం అలా ఉంటుంది. ఇంకా రేవ్ పార్టీస్ అంటే సర్వసాధారణంగా ఈ డ్రగ్స్ ఇవన్నీ విచ్చలవిడిగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు చెప్పింది 100% రైట్. రియల్గా దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. బట్ నాకు కొంతమంది చెప్పడం ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటే ఎట్లుంటుందంటే వాళ్ళు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు, లేదంటే ఎక్కువగా నవ్వుతూ ఉంటారు, లేదంటే వాళ్ళు చెప్తూ ఉంటారంట ఇట్లా మా హ్యాండ్స్ మీద నుంచి ఇట్లా ఒక చెట్టులాగా ఇట్లా ఒక వేర్లాగా ఏదో పోతా ఉంది ఇట్లా. అంటే మామూలుగా నేను వినడం సర్కిల్లో ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు కదా. సో ఇట్లా ఈవెన్ డాక్టర్స్ నాతోటి చెప్పడం, ఎందుకంటే డాక్టర్స్కి కూడా ఎంతో మంది ఇట్లాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. అట్లనే ఇంతకు ముందు కూడా మా నాన్నగారు ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఆయనకి మానిపిద్దామని మేము డీ అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసాం అనమాట. చేసిన తర్వాత తెలిసింది అక్కడ చాలామంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కూడా జాయిన్ చేశారన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత డాడీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, వాళ్ళకి డ్రగ్స్ అందకపోతే వాళ్ళు ఎంత గొడవ చేస్తారు, వాళ్ళని వీళ్ళు ఎంత సో అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను అనమాట అప్పుడు. సో నిజమే రేవ్ పార్టీస్లో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అంటే ఇంకా దానికి ఎండింగ్ అనేది లేదు. మనిషి చంపుకుంటే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే ఆ డ్రగ్స్లో ఉన్నప్పుడు దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. సో అట్లా అంటే ఒక సీనియర్ నట అయ్యిండే హేమ గారు ఇట్లా అడ్డంగా బుక్ అయిపోవడం, సో మీరేం చెప్తారు ఆమె గురించి? నిజమేనండి. ఇప్పుడు అంటే అలా అని నేను యంగ్ వాళ్ళు డ్రగ్స్ తీసుకొని చెడిపోవాలని నేను చెప్పట్లేదు. ఏజ్ పరంగా చూసుకుంటే కూడా ఒక మిడిల్ ఏజ్ అయ్యుండి అంటే సరదాలు, సంతోషాలు అందరికీ ఉంటాయి. సో తను అలా చేసి మళ్ళా బుకాయిస్తూ నేను అలా చేయలేదు, నేను ఇలాగా అని చెప్పి అంటే అంతేలేండి చివరి నిమిషం దాకా దొరకకుండా ఉండడానికి ట్రై చేసి, అదే న్యూస్‌లో కూడా నేను చూసాను పోలీసుల్ని చాలా బతిమలాడారు. ఆయన కూడా బయటపడింది. సో ఇప్పుడు ఇంత ఇబ్బంది పడే కన్నా ఫస్టే అలాంటి వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత అంటే ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా మన సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది ఆల్మోస్ట్ 18 days ఒక్కొక్కళ్ళు వెళ్ళడము, అటెండ్ అయ్యి రావడము, అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ కూడా ఏమంటారు బాధితులు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి అలాగే వదిలేశారు. సో ఎన్నో దగ్గర ఇట్లా జరుగుతున్నాయి. బట్ వాటికి ఏంటి నెక్స్ట్ ఏముంది, మళ్ళీ ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. మళ్ళీ ఇలాగే ఇప్పుడు ప్రెసెంట్ కూడా నేను విజయవాడలో ఉన్నాను. సో ఈ పార్టీ అంతా విజయవాడ అబ్బాయి ఎవరో ఒక అతను బర్త్డే అని కూడా నేను విన్నాను. నేను అనుకున్నాను అప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే విజయవాడ అనేది ఒక నార్మల్, ఇక్కడ కూడా ఇలాంటి మనుషులు ఉంటారా అని నేనే ఆశ్చర్యపోయాను అనమాట. రైట్. అంటే ఒకవేళ ఆ రేవ్ పార్టీ అనేది మన హైదరాబాద్లో జరిగితే వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయా? ఈ కర్ణాటకలో జరిగింది కాబట్టి అక్కడ పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఓకే. అంటే మెయిన్ అంటే మామూలుగా అందరూ అనుకోవడం ఏంటంటే హైదరాబాద్‌లో అయితే ఈజీగా దొరికిపోతారు. సో కాబట్టి కొద్దిగా బెంగుళూరు అయితే అంతగా ఎవరు పట్టించుకోరేమో అని వాళ్ళు అనుకుని అట్లా పెట్టినట్టున్నారు. అంటే హైదరాబాద్‌లో అంటే ఎక్కువ ఇట్లాంటి రైడ్స్ అవి జరుగుతాయి కాబట్టి హైదరాబాద్‌లో అయితేనే వాళ్ళు ఎక్కువ దొరికిపోతారు కాబట్టి అక్కడ వెళ్ళారు. అండ్ వాళ్ళ దురదృష్టం కొద్దీ ఆ డీజే సౌండ్స్ ఎక్కువ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా అట్లా ఉండడం వల్ల ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఇంతకుముందు బేగంపేటలో కొన్ని పబ్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు అవి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. ఈ పబ్స్ కూడా ఇంతే, అంటే మామూలుగా పోలీస్ పర్మిషన్ ఇచ్చేది
ఆల్మోస్ట్ 11:30, 12 or 12:30, మ్యాక్సిమం 1 o'clock అంతే అనమాట. దాని తర్వాత పర్మిషన్ లేదు. కానీ కొన్ని పబ్స్ ఏం చేసాయంటే, నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, మెయిన్ బయట నుంచి ఎంట్రీ డోర్స్ క్లోజ్ చేసేసేవాళ్ళు. మేమందరం లోపలే ఉండేది, జనాలందరూ మళ్ళీ నైట్ అంతా మార్నింగ్ దాకా డీజే ప్లే చేసేవాళ్ళు, నైట్ అంతా ప్లే చేసేవాళ్ళు. ఇక పోలీస్ వాళ్ళు సడన్గా వస్తే ఏంటంటే అందరిని ఒక పక్కకు పెట్టడం. పోలీస్ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇది టైం అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇట్లాగా, మళ్ళీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం, ఇట్లానే చాలాసార్లు జరుగుతూ ఉండి, అంటే ఎట్లా అంటే నైట్ లైఫ్ అనేది మిడ్ నైట్తో ఆగకుండా మార్నింగ్ 5-6 దాకా ఇదే డ్రింక్స్, ఇదే డీజే ఉండి, ఇంకా మార్నింగ్ వెళ్ళి డే అంతా పడుకోవాలి. ఈవెన్ కొద్దిగా కూడా వెళ్తురు రాకుండా మొత్తం చీకటి చేసి పడుకోవడం, మళ్ళీ ఈవినింగ్ అవగానే మళ్ళీ పబ్కి వెళ్ళడం. ఓకే. సో ఇలాగే కూడా ఇట్లాంటి డేస్ కూడా ఈవెన్ నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ ఇట్లా కొంతమంది మేము చూసాం లైఫ్లో. కానీ ఒకసారి అనిపిస్తుంది, అరే వాట్ ఈస్ దిస్ లైఫ్, ఏంటి ఇలాగా నైట్ అంతా పొద్దున్న దాకా పబ్లో సరదాగా ఎంజాయ్ చేయడం, పొద్దంతా పడుకోవడం, మళ్ళీ నైట్ ఇదే రొటీన్ లైఫ్ కూడా కొన్నిసార్లు ఉండేది. అండ్ ఆఫ్టర్ దట్ అదేదో సమ్ మిగతా కారణాల వల్ల కొన్ని పబ్స్లో ఎట్లా అంటే గర్ల్స్ మనీ ఇస్తే అబ్బాయిల పక్కన కూర్చోవడాలు, డాన్స్ చేయడాలు, రీసెంట్లీ కూడా మనీ ఇస్తే అబ్బాయిల పక్కన కూర్చోవడమా లేకపోతే ఇంకేదైనా చేస్తారా? ఇంకేదైనా అంత దాకా వెళ్ళిన తర్వాత హూ విల్ స్టాప్ కదా. పబ్ అంటేనే జనరల్గా చీకటిగా ఉంటాయి. కొన్ని పబ్స్లో అయితే కనుక సపరేట్ క్యాబిన్స్ లాగా కూడా ఉంటాయి. అంటే నేను కూడా చూసాను నా కళ్ళతోటి. కాకపోతే ఏంటంటే వాళ్ళ వర్క్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. జస్ట్ మేమేంటంటే లేడీస్ నైట్, లేడీస్ ఫ్రీ డ్రింక్స్ ఉన్నాయా, సరదాగా తాగామో వచ్చామో అంతవరకే. బట్ మా కళ్ళ ముందే చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎవ్రీబడి నో దట్, అంటే పోలీస్ పీపుల్కి తెలుసు, పబ్ వాళ్ళకి తెలుసు, అక్కడ వచ్చే వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అంటే అన్ని పబ్స్ అని నేను చెప్పట్లేదు, సమ్ ఆఫ్ కొన్ని పబ్స్ అయితే కొన్నిటి మీద ఇట్లానే రైడ్స్ అవ్వడము, ఆ పబ్స్ క్లోజ్ అయిపోవడము. రీసెంట్లీ కూడా ఒక ఆఫ్టర్ 9 అనే పబ్ కూడా ఒకటి క్లోజ్ అయిపోయింది. సో ఇట్లా చాలా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. సో ఏంటంటే పబ్ ముసుగులో ఏంటంటే చాలామంది అమ్మాయిలు సో ఈ విధంగా అంటే ఓకే, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మనీ ప్రాబ్లమ్స్, సో ఇలా జరుగుతూ ఉంటాయి. చాలా సమ్ టైమ్స్ గొడవలు అవుతాయి, పొట్లాట్లు అవుతాయి, బాటిల్స్ తోటి ఒకళ్ళు నెత్తులు పగలు కొట్టుకుంటాం. ఇలాంటివన్నీ కూడా నేను చాలాసార్లు చూసాను అనమాట. ఓకే. అట్లా చాలా పెద్ద గొడవలు కూడా జరుగుతాయి. అమ్మాయిలు ఎట్లా అంటే 500,000 అట్లా మనీ తీసుకోవడము, వేరే అబ్బాయిలతోటి కూర్చోవడము, అండ్ దే విల్ డూ ఎవ్రీథింగ్ రొమాన్స్ అండ్ ఆల్. ఇంకా ఎలా చెప్పాలి, చెప్పండి పర్వాలేదు. అబ్బాయి ప్యాంట్ జిప్ తీసి అమ్మాయిలు సంథింగ్ దే విల్ డూ సమ్ టైమ్స్ సెక్స్ అండ్ ఆల్. ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు మేమేంటంటే పబ్లో సరదాగా మేము ఏదో డాన్స్ ఫ్లోర్లో డాన్స్ వేసుకుంటూ సడన్గా డోర్ ఓపెన్ చేయగానే వి సా సంథింగ్, అంటే మేము డోర్ క్లోజ్, అంటే ఇప్పుడు లేవు అవి, క్లోజ్ అయినాయి, ఇంకా కొన్ని దగ్గర ఉన్నాయేమో తెలియదు. బట్ ఆఫ్టర్ దట్ మేము చూసి మంచి పబ్స్ ఏముండి ఇట్లా జరిగే పబ్స్ వద్దు అసలు, అలాంటి వాటికి మనకు అవసరం లేదని చెప్పేసి ఇంకా జనరల్ మంచి పబ్స్ చూసుకుని వెళ్ళడం. సో ఇట్లా ఇప్పటికీ కొన్నిసార్లు మాకు ఫోన్ చేసి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, తెలుసా ఆ పబ్లో అట్లా జరుగుతుంది, ఈ పబ్లో ఇట్లా జరుగుతుంది. ఆ పోనీ చేసుకొని మనకేమో అవసరం, మనం వెళ్ళొద్దా అలాంటి వాటికి, మనం వేరే మంచి పబ్స్కి వెళ్దాము. సో ఇలా అన్నమాట. అంటే ఇట్లా కొన్ని దగ్గర ఈ నార్మల్గా ఈ పబ్స్ లోనే ఇలాంటి సంఘటనలు జరిగితే మరి రేపాట్లో వీటికి మించి జరుగుతాయి అంటారా? ఇంకా అండి, ఈ పబ్స్ లో పర్మిషన్ లేని దగ్గర ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా బయట అంటే చూడండి, వాళ్ళకి ఫుల్ ఇంకా వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళని ఆపేది ఎవరు, దొరికేదాకా దే కెన్ డూ ఎనీథింగ్ కదా. అట్లాగే అలా అని ప్రతిసారి మంచి జరుగుతుందని కూడా మనం అనుకోలేం కదా. సపోజ్ అక్కడ మామూలుగానే తాగిన మనుషుల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా అలాంటిది డ్రింక్ తీసుకోవడం, హెవీగా డ్రగ్స్ తీసుకోవడం అన్నప్పుడు ఏదైనా చిన్న గొడవలు వచ్చినప్పుడు కూడా ఏదైనా డెత్స్ జరగవచ్చు, గొడవలు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇంకా ఇల్లీగల్గా ఇంకా ఏదైనా జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కదా. అలాంటి వాటికి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ప్రమాదకరం. ఓకే మేడం, రైట్. అండ్ తర్వాత మళ్ళీ ఇంకా ఏంటంటే చాలా మంది పబ్స్లో డ్రింక్ చేసేసి రిటర్న్ ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడము,
అక్కడ యాక్సిడెంట్స్ అవ్వడము, పాపం వీళ్ళ వల్ల చాలామంది అన్యం పుణ్యం ఎరగని మంచి వాళ్ళు చనిపోవడం, ఇట్లా యాక్సిడెంట్స్ ఇలా కూడా చాలా జరుగుతున్నాయి కదా. వాళ్ళు ఎట్లా అంటే పబ్స్కి వచ్చేస్తారు, రిటర్న్ వాళ్ళకి ఓన్ వెహికల్ ఉన్నా వాళ్ళు ఒక డ్రైవర్ పిలుచుకోవచ్చు, ఒక 700-800 అవుతుంది. ఇప్పుడు పబ్బుల్లో 5,000-10,000 బిల్లులు కట్టినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక 700 రూపీస్ డ్రైవర్ వల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ కూడా సెక్యూర్ ఉంటుంది, వేరే వాళ్ళ లైఫ్ ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ దొరకడము, తర్వాత యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోవడం, ఆ రీజన్స్ పైన కొన్ని పబ్స్ కూడా క్లోజ్ చేసేసారు. అంటే ఈ పబ్ లో డ్రింక్ చేసి వెళ్ళి వీళ్ళు యాక్సిడెంట్ చేశారు అని ఇలా అలా కూడా కొన్ని పబ్స్ క్లోజ్ చేయడం కూడా జరిగింది అనమాట. సో ఆ డ్రింక్ అండ్ డ్రైవ్స్ కూడా ఇలానే, అంటే ఎట్లా అంటే నైట్ 1 o'clock 2 o'clock నార్మల్గా ఏదైనా మనిషి వేరే పని మీద బయటకు వెళ్ళాలన్నా భయపడాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. బికాజ్ ఎందుకంటే లాట్ ఆఫ్ పబ్స్ ఉన్నాయి, అవన్నీ అదే టైంకి ఓపెన్ క్లోజ్ చేస్తారు కదా. పబ్స్ దగ్గర వాళ్ళందరూ బయటకు వస్తారు, ఎవరెవరు అట్లనే డ్రింక్ చేసి అట్లా బైక్స్ కానీ కార్స్ కానీ వెళ్ళిపోతూ ఉంటారు, ర్యాష్ డ్రైవింగ్స్. అట్లాంటి టైంలో చాలా భయంగా కూడా అనిపిస్తుంది అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు.